హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి ఫైనల్ డే ఆఫ్ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్, డే 30. సో ఇది వచ్చేసి 30 days ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది ఈ యొక్క వీడియోతో. ఇఫ్ మీరు కనుక మన ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఒకసారి చూసేయండి. సో ఈరోజు డిజైన్లోకి వచ్చేస్తే బ్లూ కలర్ బ్యాంగిల్, బ్లూ కలర్ థ్రెడ్ ఆల్రెడీ ర్యాప్ చేసి ఉంచాను. ఈ షేడ్ నెంబర్ వచ్చేసి కేఐపి బ్రాండ్ నుంచి షేడ్ నెంబర్ 24L కనిపిస్తుంది కదా. నేను ఆల్రెడీ ఈ బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాప్ చేశాను. సో డిజైన్ వచ్చేసి ఇది. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏమేమి కుందన్స్ యూజ్ చేస్తానో నేను చూపిస్తాను డిజైన్ చేసేటప్పుడు. సో ఫస్ట్ మనం మార్కింగ్ అనేది చేసుకుందాము. సో ఇలా పడతాయి అప్పుడప్పుడు, మనం ఏం చేయలేము వాటికి. సో మీరు ఇట్లా మార్క్ చేసేసుకోండి, బికాస్ గ్లూ వేస్ట్ చేయలేం కదా. సో 4 sides ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 4 mm రౌండ్ కుందన్స్, గ్లాస్ వైట్, ఈ కుందన్స్ స్టిక్ చేసుకుందాము. సో 4 sides కుందన్స్ అనేవి ఇవే స్టిక్ చేసుకోవాలి. సో 4 sides ఇవి స్టిక్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ రౌండ్ 3 mm కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. సో గ్లూ అప్లై చేసేయండి అటు ఇటు. సో నేను ఎందుకు ఇవి ఈ గ్లూలు, ఇలాంటి గ్లూస్ కొనొద్దని చెప్తా అంటే, మనం ప్రెస్ చేసినప్పుడు రాదు గ్లూ అనేది బయటికి, వాటికి నచ్చినప్పుడు వస్తుంది, అప్పుడు మనకు అవసరం ఉండదు, బట్ అది ఎక్కువ వచ్చేస్తుంది. సో అందుకనే మీరు కోన్స్లా ఉన్న గ్లూస్ తీసుకుంటే మీకు బెస్ట్. బిగినర్స్కి అయినా డైలీ చేసే వాళ్ళకైనా కోన్స్లా ఉన్నదైతేనే బెస్ట్. ఇఫ్ కొంచెం అది బ్లాక్ అయినా కానీ మనం కట్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఇది బ్లాక్ అయితే చాలా తతంగా ఉంటుంది, ఇది మళ్ళీ మంచిగా చేయడానికి. సో ఇప్పుడు 3 mm రౌండ్ కుందన్స్ స్టిక్ చేసుకుందాము. అటు 3 ఇటు 3 నేను చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోండి. ఫోర్ సైడ్స్ సేమ్ ఇలానే స్టిక్ చేసుకోవాలి. సో నేను రేపు నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, నేను ఏ కుందన్స్ 30 days ఛాలెంజ్లో ఏ బ్యాంగిల్స్ యూస్ చేశాను అండ్ వాటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. సో ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి, బికాస్ నోటిఫికేషన్ రాగానే మీరు చూడొచ్చు వీడియోని. సో ఇలా 4 sides స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఐ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. సో గ్లూ నేను ఎలా అప్లై చేస్తున్నాను మీరు అలానే అప్లై చేసుకోండి. సో బోత్ సైడ్స్ లీవ్స్ స్టిక్ ఐ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఐ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి, కనిపిస్తున్నాయి కదా. ఈ ఐ షేప్ కుందన్స్ ఇప్పుడు స్టిక్ చేసుకోవాలి. సో
నేను చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ స్టిక్ చేసుకోండి. సో మీరు గ్లూ అనేది నీట్గా అప్లై చేసుకుంటే మీకు డ్రై అయిపోయిన తర్వాత బ్యాంగిల్ ఫినిషింగ్ బాగుంటుంది. మీరు గ్లూ నీట్గా అప్లై చేసుకోకపోతే డ్రై అయిపోయిన తర్వాత బ్యాంగిల్ ఫినిషింగ్ అనేది అంత మంచిగా ఉండదు. సో అప్లై చేసుకునేటప్పుడే నీట్గా అప్లై చేసుకోండి, హరీబరీగా కాకుండా. మన ఛానల్లో ఓన్లీ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్సే కాదు, ఇంకా చాలా బ్యాంగిల్స్ మోడల్స్ ఉన్నాయి. ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒకసారి మీరు ఛానల్ ఓపెన్ చేసి చూస్తే ఎన్ని మోడల్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయో మీకు అర్థమవుతుంది. ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఇఫ్ ఇంట్రెస్టెడ్గా ఉంటే వీడియోస్ అనేవి వాచ్ చేయండి. అండ్ మీకు కనుక ఆ వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, బికాస్ వేరే వాళ్ళకి కూడా కొంచెం రికమెండ్ అవుతాయి. సో ఇలా 4 సైడ్స్ స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లీవ్స్ మిడిల్లో మళ్ళీ గ్లూ అప్లై చేసుకోండి. సో 4 సైడ్స్ మళ్ళీ ఇప్పుడు గ్లూ అప్లై చేసుకున్న తర్వాత 4 mm రౌండ్ కుందన్స్ ఈ లీవ్స్ మిడిల్లో స్టిక్ చేద్దాము. సో 4 సైడ్స్ 4 mm రౌండ్ కుందన్ స్టిక్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఈ రౌండ్ కుందన్ పైన మళ్ళీ లీఫ్ కుందన్ అనేది స్టిక్ చేద్దాము. మళ్ళీ గ్లూ అప్లై చేసుకోవాలి దీనికి. సో ఈ డిజైన్ వచ్చేసి హెవీగా ఉంది, ఎక్కడో కొంచెం వర్క్ లేకుండా ఉంది, బట్ ఆల్ ఓవర్ బ్యాంగిల్ వర్క్ వచ్చింది ఇది. సో ఈ బ్యాంగిల్ వచ్చేసి 85 రూపీస్ పడుతుందండి పెయిర్, ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్. సో మీకు కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి. అండ్ ఒక్కొక్కలా కాస్ట్ చెప్తారు, బికాస్ అది వాళ్ళు కుందన్స్ ఇప్పుడు దీంట్లో ఏ మెటీరియల్ అయినా మేము కొని చేసేదే. సో వాళ్ళకి ఎంత కాస్ట్కి వస్తుందో అంత కాస్ట్ని కుందన్స్ కొంతమందికి 10 రూపీస్ 10 grams 15కి రావచ్చు, కొంతమంది 18కి రావచ్చు, కొంతమందికి 20కి రావచ్చు 10 grams. సో అలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. సో కాస్ట్ కూడా అందుకనే చాలా దగ్గర డిఫరెన్స్ వస్తుంది. అండ్ వాళ్ళు వర్క్ స్పీడ్గా చేసే వాళ్ళకి కొంచెం టైం తక్కువ పడుతుంది కాబట్టి వాళ్ళు కొంచెం కాస్ట్ తక్కువ చేసుకుంటారు, బట్ స్పీడ్గా చేయని వాళ్ళకి చాలా టైం పడుతుంది. సో అక్కడ డిఫరెన్స్ వస్తుంది. ఆల్మోస్ట్ ఎక్కడ మీరు కనుక్కున్నా కానీ ఈ డిజైన్కి ఖచ్చితంగా 85 to 90 రూపీస్ తీసుకుంటారండి, బికాస్ మొత్తం వర్క్ ఉంది. ఫుల్ వర్క్ బ్యాంగిల్ అయితే 120 తీసుకుంటారు, ఇది అక్కడక్కడ లేదు కాబట్టి 85 రూపీస్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ ఐ షేప్ అండ్ ఈ రౌండ్ కుందన్ మధ్యలో గ్లూ అప్లై చేసి 3 mm రౌండ్ కుందన్స్ని స్టిక్ చేయాలి. సో చూపిస్తున్న విధంగా మీరు గ్లూ అనేది అప్లై చేయండి. మన ఛానల్లో ఓన్లీ బ్యాంగిల్ వీడియోసే కాకుండా మీకు ఎలాంటి టైప్ ఆఫ్ క్రాఫ్ట్ వీడియోస్ కావాలన్నా కానీ
నాకు అడగండి, నేను ఖచ్చితంగా చేస్తాను. సో ఫ్యూచర్లో స్క్రంచెస్ అండ్ బౌస్ వీడియోస్ రాబోతున్నాయి. ఇఫ్ మీరు స్క్రంచెస్ అండ్ బౌస్ ఇంట్రెస్ట్గా ఉంది మేక్ చేయడానికి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి, బికాస్ ఫ్యూచర్లో ఆ వీడియోస్ రాబోతున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ 3mm రౌండ్ కుందన్స్ స్టిచ్ చేసుకోవాలి. సో 4 సైడ్స్ ఒక ఫ్లవర్కి 4 కుందన్స్ ఇవి పడతాయి 3mm రౌండ్వి. సో స్టిక్ చేసుకోండి. మీకు ఇప్పుడు గ్లూ ఉంది కాబట్టి డిజైన్ అనేది అంత క్లారిటీగా కనిపించదు, అందుకనే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసిన బ్యాంగిల్ ఉంచుకున్నాను. మీకు డిజైన్ అనేది వర్క్ అవుట్పుట్ ఎలా ఉంటుందో చూపించడానికి. బికాస్ గ్లూ డ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా, వెంటనే డ్రై అవ్వదు. సో 4 సైడ్స్ కంప్లీట్ అయిపోయాయి కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవడం. సో గ్లూ డ్రై అవ్వక ముందు బ్యాంగిల్ అనేది ఇలా ఉంటుంది. డ్రై అయిపోయిన తర్వాత చూడండి బ్యాంగిల్ అవుట్పుట్ ఎంత బాగుందో. సో మీకు కనుక ఈ డిజైన్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. Tada, bye bye.